అందరికీ నమస్కారం. నేను నిన్ననే పెట్టినట్టున్నా కదా, అన్నపూర్ణ స్టూడియో రామాయణ స్టూడియోస్కి నోటీసులు ఇచ్చిన జిహెచ్ఎంసీని. అందులో అన్నపూర్ణ స్టూడియోస్ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ సపోర్ట్గా మాట్లాడాల, రామాయణ స్టూడియో అన్నప్పుడు నేను సపోర్ట్గా మాట్లాడు. నేను ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను అయ్యా, సురేష్ బాబు గారు మొత్తం లెక్కలతో చాలా జాగ్రత్తగా ఉంటాడు, ఎక్కడేదో తేడా జరిగింది, ఆయనకి తెలియకుండా రెండు చేసి ఉండాలా, లేదన్నప్పుడు ఎక్కడన్నా మిస్కమ్యూనికేషన్ అయి ఉండాలని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. రామాయణ స్టూడియోల వాళ్ళు జిహెచ్ఎంసీకి దాన్ని ఏమంటారు రిప్లై నోటీస్ అనేది ఇచ్చారు. మీరు ఇప్పుడు రేటు పెంచారు, మాది 68,276 అడుగులు ఏదైతే ఉందో స్క్వేర్ ఫీటు, అందులోనే మేము మొత్తం షూటింగ్లు ఏమో నడిపిస్తాం. దానికి మేము ఆల్రెడీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఆల్రెడీ కట్టున్నాం, ఎవ్రీ కడుతున్నాం 7,850 ఎంత వచ్చారా. ఈ ఇయర్ మీరు పెంచారు, మొత్తం పెంచింది చూస్తే 2,72,000 అంత ఉంది, ఆల్రెడీ అది కూడా పే చేసాం. ఇక మేము ఎక్కడ తప్పు చేసాం? పెంచిన ఫీజు ఏదైతే ఉందో కట్టాం, గతంలో ఏదైతే ఫీజు ఉందో రెగ్యులర్ కడుతూ వచ్చాం, ఎంత స్పేస్ అయితే మేము చూపించున్నాము షూటింగ్ పర్పస్ అంతే ఉంది, వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పేసి తేల్చి అవతల పడేశారు. సింప్లీ సూపర్. సో నా నమ్మకం నిజమైంది. సురేష్ బాబు గారు హెడ్సప్ సార్, కామెంట్ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళ నుంచి ఇంతవరకు రెస్పాండ్ లేదు, రిప్లై లేదు. ఖచ్చితంగా అక్కడైతే ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నా.